ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. బుద్ధ భగవానుడు జీవిత చరిత్ర. బుద్ధుడు దశాబ్దం నాటి మాట కాదు, శతాబ్దం నాటి సంగతి కూడా కాదు, 25 శతాబ్దాల నాటి విషయం. అహింస అన్న పదం బహుశా అప్పటికి ఇంకా పుట్టలేదేమో. ఒకవేళ పుట్టినా వాడుకలో మాత్రం లేదు అనడం నిర్వివాదం. అటువంటి సమయంలో హింసకు బదులు అహింసను, కర్కసత్వానికి బదులు కారుణ్యాన్ని ప్రపంచంలో ప్రవేశపెట్టడానికై అవతరించాడు ఒక యుగపురుషుడు. రాజదంపతులకు కుమారుడుగా పుట్టిన ఆ మహనీయుడు విశ్వమానవ కళ్యాణం కోసమై సమస్త భోగాలను పరిత్యజించి 6 సంవత్సరాల పాటు అడవులలో అలమటించాడు. ఆఖరకు ఆ పుణ్యమూర్తి తపస్సు ఫలించింది. ప్రపంచాన్ని ఆవరించుకున్న కటిక చీకట్లను చీల్చగల మహత్తర ఆయుధం ఆయన వశమైంది. దానితో ఆ ప్రతిభాసంపన్నుడు విశాల విశ్వానికి ఒక వినూత్న సందేశాన్ని అందచేశాడు. ఆ సందేశంలో వెల్లివిరిసిన శాంతి, అహింసలే. బుద్ధ భగవానుడు ఇంతకు ఎవరా కారుణ్యమూర్తి? ఆయనే ప్రపంచ ప్రఖ్యాతి నందిన మన బుద్ధుడు. 2500 సంవత్సరాల క్రితం ఆయన పెట్టిన శాంతి, అహింసల భిక్షయే మన తరంలో పూజ్య బాపూజీకి ఆధారమై భారత జాతి కొన్ని శతాబ్దాలుగా అనుభవిస్తూ వచ్చిన బానిసత్వాన్ని యుద్ధ ప్రసక్తి లేకుండా పారద్రోలడానికి మూల కారణం అయింది. ఇటువంటి విశిష్ట పురుషుడు కనుకనే బుద్ధుడు నేటికి భారతీయుల చేత భగవదవతారాలలో ఒక అవతారంగా భావించబడి ఆరాధించబడుతున్నాడు. అదేమి చిత్రమో గాని ఆ శాంతిదూత పేరంటే ప్రపంచమంతా పొంగిపోతుంది. ఇది భారతమాత అదృష్టం. జననం మాతృవియోగం. హిమాలయ పర్వతం పరంపరలకు దక్షిణాన గల రోహిణీ నదీ తీరాన ప్రవహిస్తున్న మహానగరం పిలవస్తు మహానగరం ఉండేది. 2500 సంవత్సరాల క్రితం ఆ మహానగరాన్ని శుద్ధోధనుడు పరిపాలించేవాడు. ఆయనకు మాయాదేవి, మహాప్రజావతి అనే 2 భార్యలు ఉండేవారు. శుద్ధోధనుడు అన్ని విధాలా ఆదర్శప్రాయుడైన రాజు. ఆయన పరిపాలన క్రింద ప్రజలు ఏ కొరతలు లేకుండా స్వేచ్ఛగా జీవించేవారు. ధర్మదేవత 4 పాదాల నడిచేది. శుద్ధోధనుని పట్టపురాణి అయిన మాయాదేవి కూడా సుగుణరాశి. తమ దేశం శాంతి సౌభాగ్యాలతో తులతూగుతూ ఉండడం వల్లను, ప్రజలందరూ తమ పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నందువల్లను రాజదంపతులు సుఖంగా కాలాన్ని వెళ్లబుచ్చేవారు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే వయస్సు ముదిరిన కొద్దీ వాణ్ణి ఒకే ఒక ప్రబలమైన కోరిక వేధించసాగింది. అది సంతాన వాంఛ. ఎలాగైనా తమ వంశాన్ని నిలబెట్టగల ఒక పుత్రుణ్ణి పొందాలి అన్న ఆవేదనతో వారు శాస్త్రోక్తంగా ఎన్నో యాగాలు చేశారు. ఎందరో దేవుళ్లకు మొక్కారు. ఇలా ఉన్న సమయంలో ఒకనాటి అర్ధరాత్రి మాయాదేవికొక చిత్రమైన స్వప్నం కలిగింది. ఆమె నిద్రిస్తూ ఉండగానే కొందరు దేవదూతికలు వచ్చి పుష్పకంలో తీసుకువెళ్ళి పవిత్రమైన గంగాజలంలో స్నానం చేయించి రకరకాల వేషభూషణాలతో అలంకరించారు. తర్వాత ఒక మనోహరమైన శయ్యను అమర్చి దానిపై ఆమెను పరుండబెట్టారు. అప్పుడు విశాలకాయుడైన ఒక శ్వేతహస్తుడు ఆమె చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి ఆమె దక్షిణ పార్శ్వాన్ని ఛేదించి గర్భంలో ప్రవేశించాడు. ఇంతలో మాయాదేవికి నిద్రాభంగం అయింది. ఆమె వెంటనే తన భర్తను లేపి స్వప్న వృత్తాంతాన్ని తెలియచేసింది. వెంటనే శుద్ధోధనుడు దైవజ్ఞులను పిలిపించి తన భార్యకు కలిగిన స్వప్నాన్ని గురించి తెలియచేసి దాని ఫలితం చెప్పమని కోరాడు. దానికి వారు రాజుతో, ప్రభు, ఇది శుభప్రదమైన స్వప్నం. సకల కళా విశారదుడు, సౌమ్యుడు, సత్య తపస్వి, ధర్మసాధకుడు, మహానుభావుడు మీకు పుత్రుడుగా జన్మించగలడు. అతడు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే జగద్గురువు కాగలడు అన్నారు. ఈ శుభవార్త వినగానే రాజదంపతులు పరమానందభరితులు అయ్యారు. దైవజ్ఞులు చెప్పినట్లే ఆమె గర్భవతి అయింది. క్రమంగా 9 మాసాలు నిండి ప్రసవం సమయం ఆసన్నమైంది. అప్పుడు తన తండ్రిగారి గృహానికి వెళ్లాలని మాయాదేవికి ఒక కోరిక కలిగింది. వెంటనే రాజు ఆమె ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిపించాడు. పెక్కుమంది చెలికత్తెలు, పరిచారికలు వెంటరాగా తన ప్రియ సోదరి అయిన మహా ప్రజావతితో సహా మాయాదేవి రథంపై
పితృగృహానికి బయలుదేరింది. దారిలో ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ క్రమంగా వారు లుంబినీవనం చేరుకున్నారు. అక్కడ వారు విశ్రాంతి తీసుకొనడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. మాయాదేవి ప్రజావతులు ఇద్దరూ అక్కడ విశ్రాంతి తీసుకుంటూ వనంలోని విశేషాలను పరికిస్తుండగానే మాయకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటికి ఆమె చక్కని బాలుని కన్నది. నిమిషాలలో ఈ శుభవార్త అంతటా వ్యాపించిపోయింది. శుద్ధోదనుడు లుంబినీవనానికి వెళ్ళి కుమారుని చూసి పొంగిపోయాడు. మాయాదేవి పుత్ర సమేతంగా రాజధానికి వచ్చే సమయానికి నగరమంతా కన్నుల పండువగా అలంకరింపబడింది. ప్రజలందరూ తమ తమ శక్తి సామర్థ్యాలను బట్టి ప్రభువుకు కానుకలు సమర్పించి తమ భక్తిని వెల్లడించారు. పుత్రజననంతో తన సర్వార్థాలు సిద్ధించాయి కనుక శుద్ధోదనుడు ఆ బాలకునకు సిద్ధార్థుడు అని పేరు పెట్టాడు. గౌతముడు అనే పేరు కూడా తర్వాత వాడుకలోకి వచ్చింది. శుద్ధోదనుడుకు కుమారుడు కలిగాడు అన్న వార్త తెలియగానే అంతకుముందు ఎన్నో యుగాల నుంచి పర్వత గుహంతా రాళాలతో గుహాంతరాలలో తపస్సు సాగిస్తున్న అసితుడు అనే మహర్షి కపిలవస్తు నగరానికి వచ్చాడు. రాజుతో సహా అంతఃపురానికి వెళ్ళి పసిబిడ్డనికి ప్రదక్షిణం చేసి ఇంతటితో తను కృతార్థుడు అయ్యానని, ఈ బాలుడు ప్రపంచాన్ని ఉద్ధరించగల మహానుభావుడని పలికి వెళ్ళిపోయాడు. రాజదంపతులు తమ పసిపాపను చూసి మురిసిపోసాగారు. ఇలా వారం రోజులు గడిచింది. ఆనాడు మాయాదేవి తన ముద్దుల పుత్రుని ఒడిలో పరుండబెట్టుకొని తనివి తీరా ఆనందిస్తూనే అశ్రువులు రాల్చద ఆరంభించింది. అది చూసి ప్రజావతి చంటిబిడ్డను మాయ ఒడి నుంచి తీసివేసి ఆమె కళ్ళనీళ్లు తుడిచి ఆమె శిరస్సును తన తొడపై చేర్చి ఉపచర్య చేయసాగింది. అయితే అది పారవస్యమో హృదయ వేగమో సమ్మోహనమో తెలియదు గాని ఆఖరిసారిగా కన్నబిడ్డను ముద్దు పెట్టుకొని మాయాదేవి కళ్ళు మూసింది. అంతే, మూసిన కళ్ళు మూసినట్లే ఉన్నాయి కానీ ఎంతకు తెరవబడలేదు. ఆమె జీవిత శ్వాసం సమాప్తమైపోయింది. అంతవరకు కలకల్లాడుతూ ఉన్న కపిలవసు నగరం వెలవెలబోయింది. శుద్ధోదనుని జీవితం అంధకార బంధురం అయింది. బాల్యం. మాయాదేవి మరణంతో సిద్ధార్థుని పెంపక బాధ్యతను ప్రజావతి వహించింది. కాలం గడుస్తున్న కొద్దీ శుద్ధోదనుడు పుత్రుని చూసి జీవిస్తూ భార్య సంగతి మర్చిపోసాగాడు. సిద్ధార్థుని అల్లారు ముద్దుగా పెంచడానికి అన్ని హంగులు ఏర్పాటు చేయబడ్డాయి. కన్న తల్లి లేని ఒకే ఒక పెద్ద లోటు తప్ప ఇతర లోటేదీ లేదు ఆ బాలునకు. ప్రజావతి కూడా ఆ పిల్లవానిని తన కన్న కొడుకు వలె చూసుకుంటూ ఎంతో ఆదరంతో పెంచేది. క్రమంగా సిద్ధార్థునకు 5 ఏళ్లు వచ్చాయి. ఒక శుభముహూర్తాన శుద్ధోదనుడు అతనికి అక్షరాభ్యాసం జరిపించాడు. సిద్ధార్థుడు అత్యంత బుద్ధికుశలత కలవాడు కావడం వల్ల కొద్ది కాలంలోనే వేదశాస్త్ర పురాణాదులన్నింటినీ చదివి వాటి సారాంశాన్ని ఆకళింపు చేసుకున్నాడు. చిన్నతనం నుంచి సిద్ధార్థుడు నడిచిన నడతను పరిశీలిస్తే అతనికి పుట్టుకతోనే సుగుణాలు అలవడ్డాయి అనిపిస్తోంది. వాటన్నిటిలో దయ అత్యంత ప్రధానమైనది. అతనిలో గల ఆ మహత్తర సుగుణానికి లెక్కలేనని నిదర్శనాలు ఉన్నాయి. చిన్నప్పుడు అతడు తోటి బాలురతో కలిసి ఆడుకుంటూ ఉండగా చాలా హంసలు బారులు తీర్చి ఆకాశ మార్గాన ఎగిరిపోతున్నాయి. అప్పుడు దేవదత్తుడను ఒకడు బాణంతో ఒక హంసను కొట్టాడు. వెంటనే అది నేలపై కూలింది. అందులోనూ సిద్ధార్థునికి దగ్గరగా పడింది. ఆ దృశ్యం చూడగానే సిద్ధార్థుని మనస్సు చివుక్కుమనిపోయింది. తక్షణమే అతడు ఆ హంసను చేతిలోకి తీసుకుని దాని శరీరానికి గుచ్చుకుని ఉన్న బాణాన్ని ఊడదీసి తన మెత్తని వేళ్లతో ఆ గాయాన్ని మెల్లగా నిమురుతూ దాని బాధను పోగొట్టడానికి తాపత్రయపడసాగాడు. ఇంతలో దేవదత్తుడు వచ్చి తాను దానిని వేటాడానని ఇచ్చివేయమని సిద్ధార్థునితో అన్నాడు. సిద్ధార్థుడు అందుకు అంగీకరించక జీవహింస ఘోరాతి ఘోరమని వక్కాణించాడు. ఎంత ప్రయత్నించినా దేవదత్తుడు సిద్ధార్థుని వద్ద నుంచి హంసను తీసుకొనిలేకపోయాడు. తర్వాత సిద్ధార్థుడు ఆ హంసను తన గృహానికి తీసుకుని వెళ్ళి ప్రేమతో చికిత్స చేసి కొన్నాళ్లైన తర్వాత తిరిగి ఆకాశ మార్గానికి విడిచిపెట్టాడు.
వివాహం. సిద్ధార్థుడు క్రమంగా పెరిగి యవ్వనవంతుడయ్యాడు. అప్పటికి అతడన్ని విద్యలు నేర్చుకుని విశేషంగా విజ్ఞానాన్ని సంపాదించాడు కూడా. అయితే మొదటి నుండి అతనిలో వైరాగ్యభావాలే పెంపొందసాగాయి. ప్రాపంచిక వ్యవహారాలపై అతనికి ఎన్నడూ శ్రద్ధ లేదు. భోగాలను అనుభవించడం అతనికి గిట్టదు. ఏ ప్రాణికైనా ఆపద సంభవిస్తే మాత్రం అతని గుండె నీరైపోయేది. ఈ వైఖరిని కనిపెట్టిన శుద్ధోదకునకు ఆనాడు దైవజ్ఞులు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది. తన కుమారుడు సన్యాసిగా మారిపోగలడేమో అన్న ఆందోళన అతన్ని బాగా కలవరపెట్టింది. ఎలాగైనా సిద్ధార్థుని మనసు మార్చాలి అనే సంకల్పంతో అతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కుమారునికి ఆహ్లాదాన్ని కలిగించే నిమిత్తం అతడొక సౌధాన్ని ప్రత్యేకంగా నిర్మింపచేసి దానికి 4 వైపులా మనోహరమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయించాడు. సిద్ధార్థునకు కావలసినవన్నీ అక్కడికే వెళ్ళేటట్లు చేశాడు. ప్రజల కోలాహలం కానీ ఆర్తనాదాలు కానీ ఆ ప్రాంతంలో ఎక్కడా వినపడకుండా కట్టుదిట్టాలు చేశాడు. అయితే మాత్రం స్థిర సంకల్పుడైన సిద్ధార్థుని మనస్సు అంతలో మారుతుందా? ఆ యత్నాల వల్ల ఏమంత ప్రయోజనం కనపడకపోవడం వల్ల సిద్ధార్థునకు వివాహం చేస్తే తప్పక అతని మనస్సు మామూలు దారికి రాగలదని శుద్ధోదనుడు భావించి అందుకు సిద్ధార్థుని అభిప్రాయం కోరాడు. కానీ వెంటనే సిద్ధార్థుడు ఏ సమాధానము ఇయ్యలేదు. వారం రోజుల్లో తన నిర్ణయం చెప్పగలను అన్నాడు. ఆ వారం రోజులు అతడు తన వివాహ విషయాన్ని గురించే తీవ్రంగా యోచించాడు. ఒక పక్క తన తండ్రి కోరిక, వంశగౌరవం, రాజ్య సౌభాగ్యం, ప్రజా సౌఖ్యం, మరోపక్క ఆత్మాభిలాష, దయాధర్మ ప్రేరణ, జీవ కళ్యాణం, జగదానందం. వీటిలో ఏది నెరవేర్చడమా అన్న సందేహం అతన్ని తీవ్రంగా వేధించేది. రాత్రింపగళ్ళు అదే పనిగా ఆలోచించిన తర్వాత అక్కడ ఒక నిశ్చయానికి రాగలిగాడు. ఆ జీవితంలో ఆదర్శప్రాయుడు కాదలిస్తే సంపూర్ణాదర్శప్రాయుడే కావాలి అని అతని అభిప్రాయం. వివాహం చేసుకొనకపోతే జీవితం అసంపూర్ణంగా ఉండిపోతుంది కనుక వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు అతడు. ఆ సంగతి తెలియగానే శుద్ధోదనుడు అపరిమితానందభరితుడై అనుకూలవతి అయిన కన్యను వెతకడానికి ఏర్పాట్లు చేయించాడు. మంత్రులు, పురోహితులు మొదలైన వారంతా కన్యాన్వేషణలో నిమగ్నులయ్యారు. వారంతా పెక్కుమంది రాజకుమార్తెల సుగుణ సంపదలను గురించి సిద్ధార్థునికి తెలియచేయసాగారు. అయితే తన సహధర్మచారిణి ఎలా ఉండాలో సిద్ధార్థుడే స్వయంగా నిర్వచించాడు. ఒకనాటి సాయంత్రం రాజప్రాసాదంలో పరివార బృందంచే నియమితులైన పెక్కుమంది కన్యకలు సమావేశం అయ్యారు. వారిలో దండపాణి అనే రాజు యొక్క కుమార్తె అయిన యశోధరను వివాహం ఆడాలని సిద్ధార్థుడు సంకల్పించాడు. ఈ విషయాన్ని శుద్ధోదనుడు ఒక పురోహితుని ద్వారా దండపాణికి తెలియచేశాడు. అయితే దండపాణికి శుద్ధోదనుడి రాజ్య వైభవాన్ని గురించి తెలిసినప్పటికీ సిద్ధార్థుని గుణగణాలు తెలియకపోవడం వల్ల మొదట్లో అతడు తన కుమార్తెను ఇయ్యడానికి అంగీకరించలేదు. శుద్ధోదనుడు అందుకు ఆశ్చర్యపడ్డాడు. దండపాణికి ఇతని విషయాలు ఏవీ తెలియవు కనుక అతని ఎదుట తన శక్తి సామర్థ్యాలను కనపరచడానికి సిద్ధార్థుడు అంగీకరించాడు. ఒకనాడు దండపాణిచే ఏర్పాటు చేయబడిన రాజసభలో సిద్ధార్థుడు పాల్గొని ధనుర్విద్య, అశ్వారోహణ విద్య, జ్యోతిష్యం, వ్యాకరణం, సాంఖ్యము, యోగం, పురాణం మొదలైన వాటన్నింటినీ అత్యద్భుతంగా ప్రదర్శించి సభాసదుల ప్రశంసలు పొందాడు. అంతట దండపాణి సంతోషంతో తన కుమార్తె అయిన యశోధరను సిద్ధార్థునకు ఇచ్చి మహావైభవంగా వివాహం జరిపించాడు. వైరాగ్య సూచనలు. వివాహానంతరం యశోధర సిద్ధార్థులు కపిలవస్తు నగరంలో కొంతకాలం పాటు హాయిగా తమ కాలాన్ని వెళ్లబుచ్చారు. అయితే సిద్ధార్థుడు మొదట్నుంచి ఏ వైరాగ్య భావాలతో ఉన్నాడో ఆ భావాలు మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. జరమరణం, ఆర్తనాదం, హింస మొదలైన వాటిని తలుచుకున్నప్పుడల్లా అతని మనస్సు ఆవేదనతో కృంగిపోయేది. ఒకనాటి రాత్రి అతనికి నిద్రాభంగం అయింది. మానవకోటి అనుభవిస్తున్న కష్ట నష్టాలను గురించి అతడు తీవ్రంగా యోచించాడు. వాటి విముక్తికి మార్గాన్ని అన్వేషించాలని భావించాడు. దానితో అతని మనస్సు పూర్తిగా మారిపోయింది. నానాటికి సంసార సుఖాలపై విరక్తి పెరగనారంభించింది. యశోధర ఈ సంగతిని గుర్తించకపోలేదు. అయినా తను మాత్రం భర్తకు సేవ చేయడంలో ఏ లోటు లేకుండా జాగ్రత్త వహించేది.
క్రమంగా సిద్ధార్థుని పరివర్తన విషయం శుద్ధోదనుని వరకు పాకిపోయింది. అప్పటికి శుద్ధోదనుడు రాజ్యభారాన్ని సిద్ధార్థునకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని తలపోస్తూ ఉండడం వల్ల ఈ వార్త అతనికి చెప్పరానంత ఆవేదన కలిగించింది. సిద్ధార్థుడు విద్యావంతుడు, వివేకవంతుడు కావడం వల్ల అతనికి నిత్యము ఎన్నో సందేహాలు కలుగుతూ ఉండేవి. వాటిని నివృత్తి చేసుకోవడం కోసం అతడు కొన్నాళ్ల పాటు యత్నించాడు. కానీ ఆలోచించిన కొద్దీ సందేహాలు పెరిగిపోతూ ఉండడం వల్ల అన్నిటిపైనా అశ్రద్ధ వహించనారంభించాడు. ఏ విషయంపైన అతనికి అభిరుచి లేకుండా పోయింది. ఇతరులెవరితోనూ కలిసి మసలడానికి ఇష్టం లేక ఒంటరిగా ఉండసాగాడు. సాధారణంగా సాయంత్రం అతడు రథంపై నగర బాహ్య ప్రదేశానికి విహారం నిమిత్తం వెళ్ళేవాడు. ఒకరోజున అతడు మామూలుగా రథంపై నగరంలో తిరుగుతూ ఒకచోట వ్యాధిగ్రస్తుడై బాధపడుతూ ఉన్న ముసలివానిని, మరొకచోట మృతకళేబరాన్ని చూశాడు. ఆ రెండు సంఘటనలతోనూ అతని హృదయం చెరువైపోయింది. మరికొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక సన్యాసి కనిపించాడు. దానితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం అత్యుత్తమమని సిద్ధార్థునకు తోచింది. నాటికి అతడు విహారాన్ని చాలించి ఇంటికి వెళ్ళిపోయాడు. గృహ పరిత్యాగం. ఆ రాత్రి సిద్ధార్థునకు నిద్ర పట్టలేదు. జర, మరణం, దుఃఖం ఇవే అతన్ని కలిచివేయసాగాయి. అంతర్వాణి అతనితో ఇలా పలికింది: ప్రియురాలి ప్రేమలో కానవచ్చే స్వర్గం ఒకటే పరమావధి కాదు. ప్రపంచంలో ఎంతోమంది దీనులు, దరిద్ర నారాయణులు, మ్లానతనులు విచారంతో కృశించి నశించిపోతున్నారు. వెంటనే వెళ్ళి వారి అశ్రుకణాలను తుడిచి వేయి. అక్కడ నీకు కోట్లాది స్వర్గాలు లభిస్తాయి. బుద్ధుడవై సుషుప్తుల్ని ప్రబుద్ధులుగా మార్చు. అంతర్వాణి పలికిన పై మాటలు వినగానే సిద్ధార్థుడు ఏమైనా సరే సన్యాసాన్ని స్వీకరించాలి అనే నిశ్చయానికి వచ్చాడు. అయితే ఈ వార్తను తన తండ్రికి, భార్యకు కూడా నచ్చచెప్పి వారి అనుమతి పొందాలి అనే సంకల్పంతో అతడు సమయం కోసం చూడసాగాడు. ఈలోగా సిద్ధార్థునకు ఒక పుత్రుడు ఉదయించాడు. దానితో అతని ఆరాటం మరింత హెచ్చింది. సంసారబంధం ఇంకా దృఢతరం కాకూడదు అని అతని అభిప్రాయం. ఒకనాటి రాత్రి సిద్ధార్థుడు తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రశాంతంగా అతని వద్ద కూర్చుని తన అభీష్టాన్ని వివరించాడు. శుద్ధోదనుడు పట్టరాని దుఃఖంతో బాధపడుతూ కుమారుని మనస్సు మార్చడానికి తాపత్రయపడ్డాడు. తన సర్వస్వాన్ని, తుదకు రాజ్యాన్ని ధారపోసి అయినా సరే అతనికి అవసరమైనవన్నీ సమకూర్చగలనని, సన్యాసాశ్రమాన్ని స్వీకరించవద్దని ఎన్నో విధాలా బ్రతిమాలాడు. కానీ సిద్ధార్థుడు తండ్రితో తాను జరా, వ్యాధి, మృత్యువుల అతిక్రమించి చిరయవ్వనాన్ని పొందడానికి కృషి సాగిస్తానని, సోదర ప్రజల కష్టాలు తొలగించడానికి మార్గాన్ని అన్వేషిస్తానని, తన దారికి అడ్డు తగలక ఆశీర్వదించవలసిందని అన్నాడు. గత్యంతరం లేక బరువెక్కిన హృదయంతోనే శుద్ధోదనుడు సిద్ధార్థుని సన్యాసాశ్రమ స్వీకారానికి అంగీకరించి ఆశీర్వదించాడు. సరే, తండ్రి అనుమతి లభించింది. ఇక ఇల్లాలితో కూడా ఒక్క మాట చెప్పిపోవడం ఉత్తమమని సిద్ధార్థుడు యశోదర మందిరానికి వెళ్ళాడు. అది అర్ధరాత్రి. ప్రపంచమంతా నిద్రావస్థలో ఉండడం వల్ల నిశ్శబ్దత తాండవిస్తోంది. తడబడుతున్న కాళ్లతో అతడు యశోదర చెంత నిలబడ్డాడు. కానీ పాపం ఆ అమాయకురాలికి ఏం తెలుసు? ఆమె పసిబిడ్డను కౌగిలించుకొని గాఢంగా నిద్రపోతున్నది. సిద్ధార్థుడు 2-3 సార్లు భార్య వైపు, పుత్రుని వైపు రెప్పవాల్చకుండా చూశాడు. తన ఆశ్రమ స్వీకారం సంగతి చెప్పాలన్న సంకల్పంతో యశోదరను లేపబోయాడు. మళ్ళా ఇంతలోనే చెయ్యి వెనక్కి లాగేసింది. నోట మాట రాలేదు. ఆమె నిద్ర నుంచి మేల్కొంటే తన ప్రయాణం సాగదేమోనన్న అనుమానం కలిగింది. అతడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. నిశ్చయంగా ఆ సమయంలో యశోదర లేచి ఉంటే సిద్ధార్థుని జీవితం మరొక విధంగా ఉండేది. పోనీ ఇల్లాలుతో చెప్పకపోయినా ఒక్కసారి కుమారుని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడతడు. అయితే అదీ లాభం లేదు. పసిబిడ్డను తీయగానే యశోదర కూడా లేవగలదు. అందువల్ల కోరికను కూడా విడిచిపెట్టాలి. ఇక అక్కడ తనకు పనేమున్నది? ఆఖరిసారిగా మాతా శిశువుల వైపు చూసి తనలోనే వారిని ఆశీర్వదించి మెల్లగా బయటపడ్డాడు సిద్ధార్థుడు. వెంటనే అతడు అంతఃపురం నుంచి బయటకు వచ్చి అశ్వపాలకులను
అశ్వపాలకుని పిలిచి తన అభిప్రాయాన్ని తెలిపి ఒక గుర్రాన్ని తీసుకురమ్మన్నాడు. అశ్వపాలకుడు సిద్ధార్థుని మాటలు వినగానే నిశ్చేష్టుడైపోయాడు. కానీ అతని ఆజ్ఞానుసారం గుర్రాన్ని తీసుకువచ్చాడు. అశ్వపాలకుడు వెంటరాగా సిద్ధార్థుడు ఆ గుర్రంపై కపిలవస్తు నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. సన్యాసాశ్రమ స్వీకారం. రాత్రి బయలుదేరిన సిద్ధార్థుడు అశ్వపాలకుడు తెల్లవారేసరికి అనమా నదీ తీరాన గల ఒక అడవికి చేరుకున్నాడు. అక్కడ సిద్ధార్థుడు తన శరీరంపై గల ఆభరణాలన్నింటినీ తీసివేసి అశ్వపాలకునకు ఇచ్చేశాడు. కట్టుబట్టలను తీసి ఆ దారిన పోతున్న బోయవానికి ఇచ్చివేశాడు. ఆ బోయవాడు కట్టుకున్న జీర్ణవస్త్రాన్ని తాను కట్టుకున్నాడు. తర్వాత అతడు గుర్రాన్ని రాజధానికి తోలుకుపోవలసిందని అశ్వపాలకునికి కోరాడు. సిద్ధార్థుని కొత్త వేషం చూడగానే అశ్వపాలకునకు దుఃఖం పొంగిపోయింది. చంటి పిల్లవాని వలె అతడు బిగ్గరగా విలపించాడు. అందుకు కారణం సిద్ధార్థుని పట్ల వానికి గల అనురాగం. అంతకుముందు తండ్రి వద్ద సెలవు తీసుకునే సమయంలోనూ, ఇల్లాలిని పసిపాపను వదిలిపెట్టే సమయంలోనూ కూడా మనస్సును నిగ్రహించుకొనగలిగిన సిద్ధార్థుడు అశ్వపాలకుని ఏడుపుతో చలించిపోయాడు. అతని కళ్ళ నుండి కూడా బొటబొట నీళ్లు రాలాయి. కొంతసేపైన తర్వాత సిద్ధార్థుడు అశ్వపాలకుని వెళ్ళిపొమ్మని చెప్పి తాను ముందుకు ప్రయాణమయ్యాడు. వైశాలి నగర మార్గాన్ని అనుసరించిపోతున్న సిద్ధార్థుడు దారిలో సాఖ్య, పద్మ అనే ఇద్దరు బ్రాహ్మణ పత్నుల ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తదుపరి అతడు బ్రహ్మర్షి అయిన రేవతుని ఆశ్రమం చేరుకున్నాడు. బ్రహ్మర్షి అతనికి ఆతిథ్యం ఇచ్చి ఆదరించాడు. సిద్ధార్థుడు అక్కడ వైశాలి నగరవాసుడైన అరాడ కలామి అనే ప్రసిద్ధ దార్శనిక పండితుని పరిచయం సంపాదించాడు. ఆ పండితుని ప్రతిభా విశేషాలచే సిద్ధార్థుడు ఆకర్షించబడి కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి ఆయనకు శుశ్రూష చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ సంగతి తెలియగానే పండితుడు సిద్ధార్థుని పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకుని ఆశ్చర్యపడి తన వద్ద ఉండడానికి అంగీకరించాడు. ఆ పండితునకు చాలామంది శిష్యులు ఉన్నారు. వారికి ఆయన దర్శనయోగ శాస్త్రాలలో పాఠాలు చెప్పాడు. సిద్ధార్థులు కొంతకాలం పాటు అక్కడ ఉండి ఆయన ఉపదేశాన్ని పొంది యోగాభ్యాసం కూడా చేశాడు. అయితే దానివల్ల అతనికి సంతృప్తి లభించలేదు. కనుక ఆ పండితుని వద్ద సెలవు తీసుకుని మగధదేశం వెళ్ళిపోయాడు. అప్పుడు మగధదేశానికి రాజధాని రాజగృహం రాజు బింబిసారుడు. ఒక రోజున భిక్ష నిమిత్తమై సిద్ధార్థుడు రాజగృహ సమీపానికి వెళ్ళాడు. పురప్రజలందరూ అతని రూపురేఖలు, తేజస్సు చూసి నివ్వెరపోయారు. అతడు మానవమాత్రుడో దేవదూతయో కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. క్రమంగా ఈ వార్త బింబిసారునికి తెలిసింది. వెంటనే అతని దర్శనం చెయ్యాలన్న ఆకాంక్షతో బింబిసారుడు పరివార సమేతంగా సిద్ధార్థుని వద్దకు వెళ్ళాడు. సిద్ధార్థుడు కనపడగానే బింబిసారుడు అతనికి నమస్కరించి, మహానుభావ, మీ దర్శన భాగ్యం వల్ల నేను కృతార్థుడనయ్యాను. మీరు దయతో రాజ్యశాసన విషయాలలో నాకు సహాయపడండి. రాజ్యభారమంతా మీకే అప్పగించగలను. ఇటుపైన సకల భోగాలను అనుభవించండి అన్నాడు. అంతట సిద్ధార్థుడు నవ్వుతూ, రాజా, మీ ఆదరానికి కృతజ్ఞుణ్ణి. నాకు ఎటువంటి సుఖవాంఛలు లేవు. కోరిక విషతుల్యమైనది. అమంగళాలన్నింటికీ ఈ వాంఛలే మూల కారణం అన్నాడు. దానితో సిద్ధార్థునిపై బింబిసారునకు అపారమైన ప్రేమ ఏర్పడింది. అతడు జగద్గురువు కాగలడని తోచింది. వెంటనే రాజు సిద్ధార్థుని వృత్తాంతాన్ని పూర్తిగా తెలుసుకుని, స్వామి, తమ సాధన సిద్ధించి తమరు బుద్ధులైతే నేను మీ ధర్మాన్నే అవలంబిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దార్శనిక పండితుని ఉపదేశం తృప్తిని కలిగించకపోవడం వల్ల సిద్ధార్థుడు మరొక గురుత్తముని కోసమై అన్వేషించసాగాడు. రాజగృహ సమీపానికి వెళ్ళినప్పుడు అతడొక పండితుని గురించి తెలుసుకున్నాడు. ఆయన దార్శనిక మతం మరొక విధమైనది. ముక్తి లాభం పొందాలి అంటే శ్రద్ధ, వీర్యం, స్మృతి, సమాధి, ప్రజ్ఞ ఈ 5 సహాయం కావాలి అని ఆయన బోధిస్తాడు. వాటి సహాయం వల్ల ముక్తిని పొందినవారు జ్ఞాన అజ్ఞాన ద్వంద్వానికి అతీతులు కాగలరని ఆయన భావం. ఆ పండితుని పేరు రుద్రకుడు.
సిద్ధార్థుడు కొన్నాళ్ల పాటు ఆయన ఉపదేశాన్ని కూడా పొందాడు. అయితే అతనికి అది రుచించలేదు. అందువల్ల అతడు అక్కడ నుంచి బయలుదేరి దయాశీర్ష పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒకడు చాలా రోజులు ధ్యాన దారుణాభ్యాసాలు కావించి అనేక ధర్మరహస్యాలను అవగతం చేసుకున్నాడు. దాని ఫలితంగా అతడు మానవుడు ఎంతకాలం కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలకు వసుడై ఉంటాడో అంతకాలము అతడు దివ్యజ్ఞాన లాభాన్ని పొందలేడు అని గ్రహించాడు. ఎంత యత్నించినా సరైన గురువు దొరకనందువల్ల, తన ఆశయ సిద్ధికి దారి కనపడనందువల్ల సిద్ధార్థుడు విచారపడుతూ తిరగసాగాడు. పోతూ పోతూ ఒక రోజున అతడు ఉరువిల్వమనే గ్రామం చేరుకున్నాడు. అక్కడే నిరంజన నది ఉంది. అంతవరకు తిరిగి తిరిగి అలసిపోయిన సిద్ధార్థుడు ఆ ప్రాంతంలోనే ఒక చెట్టు నీడను విశ్రమించాడు. ఆ ప్రాంతమంతా అత్యంత ప్రశాంతంగానూ మనోహరంగానూ ఉన్నది. అప్పట్నుంచి అతడు దానినే తన సాధన భూమిగా ఏర్పరచుకున్నాడు. యోగ సాధన. సమస్త శాస్త్రాలను విచారించి చూసిన సిద్ధార్థునకు వాటి వల్ల తన లక్ష్యం సిద్ధిస్తుంది అనే నమ్మకం కలిగింది. ఒకనాడు అతనికి ఆరణిముఘర్షణ వల్ల అగ్నిని పుట్టించే విధానం జ్ఞాపకం వచ్చింది. ఆర్ద్రకాష్ఠాన అగ్ని పుట్టలేదు. కట్టె లేకపోతే నిప్పు చాపడం సాధ్యం కాదు. దేహం, మనస్సు ఈ రెండూ కూడా కాష్టాల వంటివే అని అతడు గ్రహించాడు. భోగం, విషయాసక్తి ఈ రెండు నీరు వంటిదని కూడా అతడు తెలుసుకున్నాడు. భోగవాంఛ, విషయాసక్తి దేహానికి, మనస్సుకు ఆర్ద్రతను కలిగిస్తాయి. అందువల్ల వాటి సంఘర్షణ వల్ల దివ్యజ్ఞానం లభించదు. కనుక దివ్యజ్ఞానం పొందాలి అంటే దేహాన్ని, మనస్సును శుష్కింపచెయ్యాలి. దేహం కృషించడానికి కృచ్ఛ, చాంద్రాయణ వ్రతాది సాధనలు ఉపకరిస్తాయి. వైరాగ్యం వల్ల మనస్సుకు వికారశూన్యం చేయవచ్చు. ఈ ఆలోచన తట్టడంతో యోగ సాధనమే కర్తవ్యమని సిద్ధార్థుడు నిర్ణయించుకున్నాడు. వెంటనే అతడు యోగాసనం మందు కూర్చుని ఆస్కా నవయోగాన్ని ప్రారంభించాడు. శ్వాసను బంధించి యోగాభ్యాసం చేయసాగాడు. ఇది అత్యంత కఠినమైనది. అయినా అతడు లెక్క చేయలేదు. ఆకలి దంపులను కూడా అణుచుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో సిద్ధార్థునితో 5 శిష్యులు ఉండేవారు. వారు అతనికి ఫలాదులు తెచ్చి శుశ్రూష చేసేవారు. ఎండ, వాన, చలి కూడా లెక్క చెయ్యక సిద్ధార్థుడు తన సాధన సాగించాడు. శరీరమంతా కృశించిపోయింది. క్రమంగా అతడు ఆహార పానీయాలేవీ ముట్టకుండా రాత్రింబవళ్ళు తీవ్ర సాధనలోనే నిమగ్నుడైపోయాడు. ఇలా 5-6 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు అతని యోగం భంగమైంది. అయితే కోరిక సిద్ధించలేదు. దానితో అతడు కొంత విచారపడి అలాగే చూస్తూ ఉండిపోగా అతని మనోనేత్రానికి ఒక దివ్య సందర్శనం కలిగింది. దేవేంద్రుడు వీణను మోగించుకుంటూ ఆకాశపదాన సంచరిస్తున్నాడు. దాని తీగలలో ఒకటి అసంబద్ధమై ఉన్నది, ఇంకొకటి బాగా బెట్టుగా ఉన్నది, మధ్య తీగ మామూలుగా ఉన్నది. దేవేంద్రుడు తీగలను మీటగా మధ్య తీగ మాత్రం మధురస్వరాన్ని వెలయిస్తోంది గాని తక్కిన 2 అస్పష్టంగానే మోగుతున్నాయి. ఈ దృశ్యం కనబడగానే సిద్ధార్థుడు దీనిని గురించి ఆలోచించనారంభించాడు. మానవ జీవితాన్ని కూడా ఈ వీణతో పోల్చవచ్చు. జీవన తంత్రుల్ని అసంబద్ధంగా బిగిస్తే భోగలాలస జీవితం ఏర్పడగలదు. అందువల్ల ప్రకృత స్వరగ్రామాలు పలుకవు. ఉత్కట సాధన వల్ల శరీరాన్ని నిగ్రహించి జీవనతంత్రిని బెట్టుగా బిగించినా అనర్థమే కలుగుతుంది. కనుక మధ్య మార్గమే అన్ని విధాలా ఉత్తమమైంది. అంతవరకు సిద్ధార్థుడు రాజభోగాలను, ఉపవాస దీక్షను కూడా అనుభవించాడు. కానీ తన లక్ష్యం నెరవేరలేదు. అందుచేత మధ్యమ మార్గాన్ని అవలంబించాలని నిశ్చయించుకున్నాడు. ఇక సిద్ధార్థుడు యోగాసనాన్ని కట్టిపెట్టాడు. ఎన్నో సంవత్సరాలు ఆహార పానీయాలు లేక శుష్కించిపోవడం వల్ల అతడు కదల్లేక చెట్టు కింద పడిపోయాడు. కొంతసేపటికి స్మృతి వచ్చింది. ఆ సమయానికి ఒక వనిత వనదేవతార్చన నిమిత్తం అక్కడకు పిండి వంటలతో సహా అన్నం తీసుకువచ్చింది.
ఆ వనదేవత ప్రభావం వల్ల తనకు సంతానం కలిగిందన్న భక్తితో ఆమె దేవతాప్రీతికై ఆ అన్నం తీసుకువెళ్ళింది. ఆమె సిద్ధార్థుని చూడగానే దేవతామూర్తి అని భావించి ఆ పదార్థాలన్నీ అతనికి సమర్పించింది. సిద్ధార్థుడు ఆ మృష్టాన్నాన్ని ఆప్యాయంతో భుజించాడు. అతడు ఇలా ఆహారాన్ని తీసుకొనడాన్ని చూసి కూడా ఉన్న శిష్యులు వెళ్ళిపోయారు. తర్వాత సిద్ధార్థుడు మళ్ళా ఒంటరిగా ఆ ప్రాంతంలో తిరగసాగాడు. అతనిలో వ్యాకులత హెచ్చింది. రాత్రింబవళ్ళు తీవ్రంగా ఆలోచించి ఆఖరుకు ధ్యానధారణం కావించడానికి నిర్ణయించుకొని అడవి మధ్యకు వెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు కింద పద్మాసనాసీనుడై ధ్యానం ప్రారంభించాడు. ధ్యానధారణం యోగ సాధనలో సిద్ధార్థునకు నమ్మకం పోయిందని పైన చెప్పబడింది కదా. ధ్యానం మొదలుపెట్టిన ప్రారంభ దశలో అతనికి ఎన్నో సంశయాలు కలిగాయి. అవన్నీ తన ఆశయ సిద్ధికి అనుసరించవలసిన మార్గాన్ని గురించినవే. ఒక పక్క ఆశా విశ్వాసాలు, మరొక పక్క సందేహ పరంపరలు హృదయంలో దట్టంగా కమ్ముకొని అతన్ని పరీక్షించసాగాయి. అది నిజంగా అగ్ని పరీక్షయే. దానికి తట్టుకోలేని వారు నశించిపోతారు. తట్టుకొనగలిగిన వారు విజయవంతులై ప్రకాశిస్తారు. జీవితచరి తలలో గల మానవాదర్శాలు, గొప్పతనము, కష్ట పరంపరల సహిష్ణుత మొదలైనవన్నీ ఇటువంటి పరీక్షలలో విసిదం కాగలవు. అసలు సిద్ధార్థుని లక్ష్యం ఏమిటి? ప్రపంచంలో ఎటువంటి పవిత్రత, పుణ్యం ఉన్నాయో వాని ప్రాధాన్య సంస్థాపనను గురించిన యత్నం, అపవిత్రత, పాపం, దుఃఖం మొదలైన వాటి నిర్మూలనం. ఇది నిజంగా అనన్య సామాన్యమైన మహత్తర కృషి. సాధారణంగా మానవుడు తన ప్రయత్నంలో విఫలుడైనప్పుడు అతని మనస్సులో తన ఆత్మ శక్తిపైన, ఉద్దేశంపైన, అనుసరించే మార్గంపైన సందేహాలు కలిగి తీరుతాయి. సిద్ధార్థుడు కూడా అలాగే సంశయించి పూర్వాపరాలను తర్కించుకున్నాడు. భూత భవిష్యత్తులను గురించి ఆలోచించినప్పుడు ఆ రెండింటికి నడుమ వర్తమానం కనిపించి ఆశను రేకెత్తిస్తోంది. సిద్ధార్థుడు ఇలాగే ఒక పక్క ఆశతోనూ వేరొక పక్క సందేహంతోనూ మదనపడ్డాడు. గృహస్థాశ్రమంలో తాను అనుభవించిన భోగాలన్నీ అతనికి జ్ఞప్తికి వచ్చాయి. అయితే దానిలో అతనికి కొన్ని సందేహాలు కలిగాయి. పితృవాత్సల్యాన్ని, ఇల్లాలి ప్రేమను, సిరి సంపదలను వినిమయం గావించి తాను పొందినది ఏమిటి? దానికి ఎటువంటి పరిణామాలు కలిగాయి? అలా చేయని నాడు తనకు ఇన్ని అవస్థలెందుకు? ఇతరుల దుఃఖాలను పోగొట్టడమే తన లక్ష్యం కదా. కానీ ఇంకా తన దుఃఖాన్ని నివారించుకొనడానికే సమర్థుడు కాలేదే. తాను అవలంబించిన మార్గాలు తన ఆశయ సిద్ధికి ఉపకరించలేదు కదా. ఈ విధంగా అతడు పూర్వ విషయాలను స్మరణకు తెచ్చుకొని తన ఆశయ సాధనకు ఇంకా దారి దొరకలేదని బాధపడుతున్నా తన లక్ష్యాన్ని మాత్రం విడువలేదు. నెమ్మదిగా అతడు తన సందేహాలన్నింటినీ తరిమివేసుకుని చిత్తాన్ని ప్రశాంత వాతావరణంలో ఉంచుకొనగలిగాడు. అక్కడితో అతని ధ్యానం తీవ్ర రూపం దాల్చింది. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.